దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున జరిగిన అద్భుతం ఏంటంటే ఈ భూప్రపంచంలో ఎవరు కూడా జయించలేని దాన్ని ప్రభువారు జయించారు. చాలా మంది చెప్తారు, ఏమని చెప్తారంటే దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడు అనే వ్యక్తి అలా ఉండాలి అని చెప్తారు. అయితే చాలా గ్రంథాల్లో దేవుడు అనేవాడు, దేవుడు అని పిలవబడడానికి అర్హుడు అయిన వ్యక్తి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. కొన్ని లక్షణాలు కలిగి ఉంటేనే అతడు ప్రభువుగాను దేవుడుగాను పిలవబడతాడు అని చాలా గ్రంథాలు చెప్తున్నాయి. అయితే దేవుడు అని పిలువబడ్డానికి, రక్షకుడు అని పిలువబడ్డానికి ఆ కావలసిన లక్షణాలన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువులో మనకు కనిపిస్తాయి. ఎందుకు అంటే ఆయన త్రికాల జ్ఞాన సంపన్నుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగిన వాడు. మీరు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు జరిగిపోయిన సంగతులు తెలుసు, జరుగుతున్న సంగతులు తెలుసు, జరగబోయే సంగతులు కూడా తెలుసు. ఎందుకు? ఆయన త్రికాల జ్ఞాన సంపన్నుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన. ఈ రోజున చాలా మంది వచ్చారు, నేనే ప్రభువును, నేనే దేవుడును, నన్ను సజీవ సమాధి చేయండి, నేను మరలా తిరిగి లేస్తాను. చాలా మంది తమను తాము దేవుడుగా ప్రకటించుకున్నారు. ఈ భూలోకంలో మనం చూసినట్లయితే, జరుగుతున్న సంఘటనలు మనం గమనించినట్లయితే మనం చాలా వార్తల్లో చూస్తాం, నేనే దేవుడను అని ప్రకటించుకున్న వారు చాలా మంది ఉన్నారు. నేనే నేనే అని ప్రకటించుకున్న వారు, వారి సమాధులు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే కుళ్ళు కంపు కొడుతున్నాయి. చాలా మంది అన్నారు, నేను చనిపోయిన తరువాత తిరిగి లేస్తాను, నేను చనిపోయిన తరువాత తిరిగి లేస్తాను అని చాలా మంది చెప్పారు. వారు ఏ విధంగా చెప్పారో నాకైతే తెలియదు, కానీ చాలా మంది చెప్పారు. అయితే చెప్పిన వారెవరు కూడా లేచిన దాఖలాలు ఎక్కడ కూడా లిఖించబడలేదు. ఫలానా వ్యక్తి చనిపోయాడండి, అయితే అతను మరలా తాను చెప్పిన రీతిగా బ్రతికాడు అని ఎక్కడ కూడా ఏ బుక్ లో కూడా మనం చూడం. ఒక బైబిల్ గ్రంథంలో తప్ప మనం ఎక్కడ చూడలేం. చాలా మంది రాజులు వచ్చారు, రాజ్యాలను జయించారు. చాలా మంది ప్రభువులు అనగా వారిగా ప్రభువులు అనుకొని చాలా మంది ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం తండెత్తి అనేక రాజ్యాలను జయించిన వారు సైతం, అనేక విజయాలు మూట కట్టుకున్న వారు సైతం ఆ మరణం ముందు సలాం కొట్టి లొంగిపోయినారు. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏ విషయంలో జయించినప్పటికీ కూడా, అన్ని విషయాల్లో విజయ దుందుబి మోగించినప్పటికీ కూడా, విజయ కంఠాలను మ్రోగించినప్పటికీ కూడా, విజయ శంఖం మోగించినప్పటికీ కూడా వారు మరణం ముందు ఏమైపోయారంట? తల ఉంచవలసిన పరిస్థితి. మరణం ముందు వారు వంగిపోయారు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. చాలా మంది అడుగుతారు, లాజరు కూడా చనిపోయాడు కదండి, లాజరు చనిపోయాడు కదా, లాజరు చనిపోయిన లాజరును ఎవరు బ్రతికించారు? యేసుక్రీస్తు ప్రభువారే బ్రతికించారు. జాగ్రత్తగా ఆలోచించాలి. లాజరు చనిపోయి తిరిగి లేచాడు. యేసయ్య తన అద్భుతమైన కృపను బట్టి, తన ప్రేమను బట్టి, తన వాత్సల్యమును బట్టి, మరి ఆ మాప్తల యొక్క రోదన, ఆ కన్నీటిని బట్టి ఆయన ఎంతగానో ప్రేమించిన వ్యక్తి చనిపోయినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసే దేవుడు, యేసు క్రీస్తు ప్రభువారు ఊహకందని మేలు చేసే దేవుడు. ఆ రోజు జరిగింది ఏంటి అంటే, మార్తా మరియలు ఇద్దరు కూడా తమ సహోదరుడైన లాజరు గురించి కన్నీటి పర్యంతమై ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. అయ్యో ఇలా జరిగిందేంటి అని చాలా
ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయితే ఆ సంఘటనలో యేసు ప్రభు వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా కన్నీళ్లు కార్చినట్లుగా ఆ సంఘటన మనకు తెలియజేస్తుంది. చుట్టుపక్కల వారందరూ అనుకున్నారు, ఆహా, ఎంత ఎక్కువగా ప్రేమించాడు యేసయ్య ఈ కుటుంబాన్ని, ఎంత ఎక్కువగా ప్రేమించాడు యేసయ్య ఈ కుటుంబాన్ని. యేసు ప్రభు వారు కన్నీరు పెట్టుకున్నారు. ఆ సందర్భంలో కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ రోజున నీ కన్నీరును చూచి, నీ వేదనను చూచి ఆయన గప్చిప్గా ఉండే దేవుడు కాదు. ఆయన నీ బాధలో పాల్గొనే దేవుడు, నీ బాధను తొలగించే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. ఈ రోజున దేవుని సన్నిధిలో, అలాగే ఈ రోజున యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరి కన్నీరును నా దేవుడైన యేసయ్య, సజీవుడైన యేసయ్య త్వరలో వారి కన్నీటినన్నిటిని తొలగించునుగాక. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ రోజున జరిగిన సంగతి, లాజరు బ్రతికించబడ్డాడు. చనిపోయిన లాజరు మరలా జీవంతో బయటకు వచ్చాడు. అయితే కొన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత మరలా లాజరు చనిపోయాడు. అర్థమవుతుందండి? మరలా చనిపోయాడు. ఈ రోజున వాక్యం వింటున్న దైవ జనాంగమా, మనం గమనించాలి. భూ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మరణాన్ని జయించలేడు. మరణం అనే మహమ్మారికి మర్యాద లేదు, గౌరవం లేదు. అది ఎవరినైనా పట్టుకుంటుంది. పసిబిడ్డ మొదలుకొని వృద్ధాప్యములు ఉన్న వారి వరకు ఎవరినైనా అది టచ్ చేయగలదు. దానికి అంత శక్తి ఉన్నది. మరణానికి గౌరవం లేదండి. అర్థమవుతుందా? మరణానికి రెస్పెక్ట్ లేదు. మరణానికి ఏమి లేదో తెలుసా? మర్యాద లేదు. దానికి ఒకటే తెలుసు, ప్రాణాన్ని తీసుకోగలదు. మరణము ఎవరిని విడిచిపెట్టదు. అయితే వీరికి వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, ఈ మరణం అనే మహమ్మారి యొక్క ముళ్ళును విరిచి, దాని యొక్క ముళ్ళును విరిచి సజీవంగా లేచిన వాడు నీవు నేను మనమందరము స్తుతిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాన్ని కలవరపరుస్తుంది ఈ మరణం. ప్రపంచాన్ని కలవరపెడుతుంది మరణం. మనిషి దేనికి భయపడినా భయపడకపోయినా, ఎంత మొండిగా ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి మొండితనం కలిగిన వ్యక్తి అయినా సరే ఒకే ఒక దానికి భయపడతాడు, అది మరణం. అమ్మో, ఈ మరణం భయంకరమైనది. ఈ మరణం అనేది చాలా వేదన కలిగిస్తుంది. నిజమే. అటువంటి మహమ్మారి అయిన మరణం మీద విషయమును ప్రకటించడానికి నా ప్రభువారు ఈ భూలోకమునకు వచ్చి శిలువ మరణమును జయించి, బహు వేదనను భరించి, బహు కష్టాన్ని భరించి, ఆయన ఆ యొక్క శనివారం రోజున ఆయన ఆత్మరూపిగా ఉండి బంధింపబడిన ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించి ఆదివారం తెల్లవారు చూడగా ఆయన సజీవుడుగా లేచాడు మన కోసం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నీ కోసం, నా కోసం ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. వినండి, ఈ భూ ప్రపంచాన్ని జయించాలని ఒక వ్యక్తి ఆశ కలిగి ఉన్నాడు. అతని పేరేంటో తెలుసా? ది గ్రేట్ అలెగ్జాండర్. మాసిడోనియా నివాసి. ఆయన యొక్క తండ్రి మాసిడోనియా అంటే ప్రజెంట్ గ్రీకు రాజ్యం. ఆ రాజుగారికి తండ్రిగా, ఆ యొక్క రాజుగారు తండ్రి గారిగా ఉన్నారు. అతనికి ఒకటే ఆశ. చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి, చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. నేను ఈ రీతిగా ఉండాలి, నా కుటుంబం ఈ రీతిగా ఉండాలి, నా కుటుంబం బాగుపడాలి, నేనంటూ ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, నేనంటూ బాగుపడాలి, నేనంటూ అందరికన్నా ఒక మంచి స్థితిలో ఉండాలని అనేక ఆశలు ఉంటాయి, అనేక కోరికలు ఉంటాయి. మనసులో ఒక స్థిరమైన నిర్ణయం ఉంటుంది. నిర్ణయం ఏంటది? నేను కూడా బాగుపడాలి, నేను కూడా ఈ లోకంలో ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలని కోరిక, ఒక ఆశ ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే ది గ్రేట్ అలెగ్జాండర్ ఒక ఆశ ఉంది. అదేంటో తెలుసా? ఆయనకు ఒక ఆశ ఉంది. ఆయనకున్న ఆశ ఏంటంటే, నేను ఈ ప్రపంచాన్ని జయించాలి,
ఈ ప్రపంచాన్ని నేను జయించాలి, ఈ ప్రపంచాన్ని నా వశం చేసుకోవాలి. ఎటువంటి ఆలోచన చూసారా? అతనికి ఏ ఆలోచన లేదంటే నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి లాభసామైన జీవితం నాకు కావాలి, నేను కూడా స్థిరపడాలి, ఒక కుటుంబ పరంగా నేను స్థిరపడాలి, నేను అనేకులకు ఆదర్శంగా ఉండాలి. అటువంటి కోరిక అతనికి లేదు. అతనికి ఉన్న ఒకటే కోరిక, నేను ఈ ప్రపంచాన్ని జయించాలంతే. నేను ఈ ప్రపంచాన్ని జయించాలి. మాసిడోనియా తన తండ్రి రాజుగా ఉన్నాడు. అయితే 20 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని జయించడానికి ఏం చేశాడంట? మొదలు పెట్టాడు. నేను ఎలాగైనా జయించాలి. కేవలం 20 సంవత్సరాల వయసులో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 20 సంవత్సరాల వయసులో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక రాజ్యం మీద మనం విజయం సాధించాలంటే ఎటువంటి పట్టుదల మనకు ఉండాలి, ఎటువంటి సైన్యం ఉండాలి, ఆ సైన్యము ఎంత చాకచక్యంగా యుద్ధములో ఆ యొక్క పని జరిగించాలి, ఎంత చాకచక్యంగా శత్రువులను మట్టు పెట్టాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. 20 సంవత్సరాల వయసులో తన యొక్క ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాడు. ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాడు. 356 సంవత్సరం క్రీస్తు పూర్వం. ప్రపంచాన్ని జయించాలని ఎక్కడి వరకు వచ్చాడంటే అక్కడికి మన భారతదేశం కూడా వచ్చేసాడు. ఎక్కడ వరకు? పంజాబ్ వరకు వచ్చేసాడు. ఆ యొక్క రాజుతో పోట్లాడాడు. అయితే ఆ యొక్క రాజు చూపించిన ధైర్యానికి మెచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఏదైనప్పటికీ కూడా నేను ప్రపంచాన్ని జయించాలని ఇంచుమించు 20 సంవత్సరాల వయసు ప్రారంభంలో ప్రారంభించిన ఆ యొక్క విజయదుందుపి ఆయన చేసిన ప్రతి, వినండి ప్రియమైన వాళ్ళైనా, అతను చేసిన ప్రతి యుద్ధంలో విజయం వాటనంటే లేదో, అతనికి ఇష్టం లేదు, ఓడిపోవడం ఇష్టం లేదు, ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు. నేను ఓడిపోవడానికి నేను ఇష్టపడను. చూసారా ఎంత గొప్ప దృఢమైన నిశ్చయంతో ఉన్నాడో, ఎంత దృఢమైన సంకల్పంతో ఉన్నాడో. నేను ఏ యుద్ధం చేసినా ఆ యుద్ధంలో నాకు విజయం రావాలంటే అతను ప్రతి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఓడిపోయినట్లుగా చరిత్రలో లేదు. ప్రతి రాజ్యంలోనికి వెళ్ళాడు, ప్రతి రాజ్యాన్ని టచ్ చేశాడు. అన్నిట్లోనూ విజయమే. అతను అనుకున్నాడు, నేను కలకాలం ఇలాగే బ్రతకాలి. నాకు వయసు వచ్చి ఎంత పెరిగినప్పటికీ కూడా నేను ఏ విషయంలో కూడా ఏ రాజ్యముతో యుద్ధము చేసినా నేను ఓడిపోవడానికి వీల్లేదు అనుకున్నాడు. అనేక కలలు కన్నాడు. ఓహో, ఇన్ని సంవత్సరాల నా యొక్క ప్రయాణంలో అన్ని దేశాల మీద నాకు యుద్ధం లభించింది, ఇంకా చాలా దేశాల మీద నేను విజయాన్ని పొందాలి, చాలా దేశాల మీద నేను విజయాన్ని ప్రకటించాలి అని ఆశపడ్డాడు. తన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే కలలు కన్నాడు. ఇక నాకు వయసు పెరుగుతుంది అనుకోని ఉండొచ్చు. నాకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఇంకా 20 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాళ్ళలాగే ఉండాలి, నాకు 70, 80 వయసు పెరిగేకూడదు, నాలో సత్తువు తగ్గకూడదు అని ఆలోచించుకొని ఉండవచ్చు. నేను ఇంకా విజయాన్ని సొంతం చేసుకోవాలి. నా జీవితంలో వాటిని అంటే నేను ఎరగకూడదు. ఒక విజయమైన వ్యక్తిగా నేను ఈ భూప్రపంచంలో ఉండాలి. నేను చాలా సంవత్సరాలు నేను యుద్ధాలు చేస్తూ బ్రతకాలి అని అనుకున్నాడు. అయితే ఇన్ని విజయాలు పొందుకున్న ది గ్రేట్ అలెగ్జాండర్, ఇన్ని రాజ్యాల మీద జయించిన అలెగ్జాండర్, అనేకులను మట్టు పెట్టిన ది గ్రేట్ అలెగ్జాండర్, అనేకులను ఎంతగానో పాడు చేసిన, అంటే రాజ్యాన్ని పాడు చేసి ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క సంహరించి అనేక విషయాల్లో విజయాన్ని పొందుకున్న ది గ్రేట్ అలెగ్జాండర్ ఇంత విజయాన్ని పొందుకున్నాడు. ఈ రోజున ప్రపంచాన్ని జయించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు మనం చెప్పాలి అంటే ది గ్రేట్ అలెగ్జాండర్, అతని పేరు మనం చెప్పొచ్చు. అయితే ఆయన అన్ని విషయాల్లో అన్నిటిలోనూ విజయాన్ని పొందుకున్నాడు. అన్నిటిలోనూ విజయమే. కుటుంబంలో విజయము, సొంత రాజ్యంలో విజయము, ఇతర రాజ్యాల మీద
వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయము అతని మాట ఏదైనా చెప్తే ఎవరైనా చేసి తీరాల్సిందే. ఎవరు కూడా మారు మాట చెప్పడానికి వీల్లేదు. అటువంటి విజయాలు ఓడగట్టుకున్న ది గ్రేట్ అలెగ్జాండర్ చిన్న దోమ కుట్టి చచ్చిపోయాడు. ఏ కుట్టంట? లేదా ఒక విషజ్వరం, ఆ దోమ కుట్టడం వల్ల విషజ్వరం వచ్చి చనిపోయాడు. ఆ విషజ్వరం వచ్చి ఆ యొక్క తన ప్రయాణాన్ని ముగించే సందర్భంలో అన్నాడంట, ఏమన్నాడో తెలుసా? నేను చాలా విజయాలు చవి చూశాను, నేను అన్నిటి మీద విజయాన్ని పొందుకున్నాను, కానీ నేను ఎంత ప్రయాసపడినా, నేను ఎంత కష్టపడినా ఆఖరికి ఈ మరణాన్ని నేను జయించలేకపోతున్నాను. ఈ మరణం ఎదుట నేను ఓడిపోయాను. ఏనాడు ఓటమి అనే మాట నా నోట్లోంచి నేను రాకూడదు అనుకున్నాను. అయితే నేను అన్ని రాజ్యాలను జయించిన, అన్నిటినీ జయించిన మరణం ఎదుట నేను ఓడిపోయాను. మరణం ఎదుట నేను లొంగిపోయాను. మరణం ఎదుట నేను ఏమాత్రము చేత కాని వాడిలాగా అయిపోయాను. నేను సంపాదించిన సంపాదన నాకు లాభం చేకూర్చలేదు. నేను ఎంతవరకు ప్రయాసపడ్డాను కానీ నా జీవితంలో ఏది కూడా ఈ మరణము గురించి ఒక్కసారి కూడా నేను ఆలోచించలేదు. తరువాత నా జీవితం ఏమైపోతుంది, నేను మరణించిన తరువాత నా జీవితం ఏంటి? నిజమే, వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, కొన్ని సందర్భాల్లో మనం దేవుని కొరకు ప్రయాసపడకుండా మనకు కావలసిన వాటి కొరకు మనం ప్రయాసపడతాం. నువ్వు ఎంత ప్రయాసపడినా అందులో ఏముండదంటే తాత్కాలిక సంతోషమే తప్ప సంపూర్ణమైన సంతోషం అందులో ఉండదు. ఈ రోజున చాలా మంది ప్రజలు చేసే పని అదే. దేవుని పక్కన పెడుతున్నారు, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, దేవుని సన్నిధిని పక్కన పెడుతున్నారు, వారి పనుల్లో నిమగ్నం అయిపోతున్నారు. నిజమే, ఈ రోజున మన పనులు మనం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దేవునితో మనము సత్సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవునితో సహవాసము చేయాలి. ఈ సహవాసం మనం ఏం చేస్తుందంటే, ఒక రోజున ఈ లోక యాత్రను మనం ముగించిన తర్వాత యుగ యుగాలు ఆయనతో మనము ఏలుతాము. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకెత్తి చెప్పండి హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు తర్వాత ఏం జరుగుతుంది. నేను చెప్తాను, మరణము తర్వాతే అసలైన జీవితం మనకు ప్రారంభమవుతుంది. ఇది ఒక చిన్న జీవితం, ఇది ఒక యాత్ర. ఈ యాత్రలో మనం బాటసారులం. ఈ బాటసారులుగా ఉన్న మనము, ఈ బాటసారులో నడుస్తున్న మనము ఆత్మీయత కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి, దేవుని యొక్క విశ్వాసము కలిగి, ప్రభువా నీలో నేను నడుస్తాను, నా కుటుంబాన్ని నువ్వు కట్టయ్యా, నా కుటుంబాన్ని నువ్వు నడిపించయ్యా, ఈ యొక్క కుటుంబాన్ని నువ్వు నడిపించు, నేను నీలో ఉంటానయ్యా, నేను నీ కొరకు ప్రయాసపడతాను, నీ సమయాన్ని నీకు అప్పగిస్తాను, నీలో నేను ఉంటానయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి అని దేవునికి విన్నవించుకునే వారిగా ప్రతి ఒక్కరూ తయారవుదురు గాక. ఈ రోజు మాకు ఇంటున్న దైవ జనాంగమా, భూ ప్రపంచంలో ఏ మనిషి కూడా మరణాన్ని జయించలేదు. అయితే ఆయన దైవ స్వరూపిగా లోకమునకు వచ్చాడు. ఆయన అంటున్నారు, ఇదిగో నేను చేయవలసిన పని సంపూర్తి చేశాను, నేను చేయవలసిన పని తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేశాను అని చెప్పి సిలువలో ప్రకటించాడు. సిలువలో పని కాదు అంటే అర్థమేంటో తెలుసా? ఆనాడు ఏదోను తోటలో హవ్వ ఆదాము కోల్పోయిన పరిశుద్ధత, ఆనాడు ఏదోను తోటలో హవ్వ ఆదాము కోల్పోయిన దేవునితో సహవాసాన్ని ఈనాడు ఆయన సిలువ రక్తము ద్వారా దేవునితో సంధి చేసి మనందరినీ కూడా ఆయన యొద్దకు తీసుకొచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? రెండు చేతుల పైకి ఎత్తి చెప్పాలి. 3 సార్లు గట్టిగా రెండు చేతుల పైకి చెప్పాలి. కంటిన్యూగా హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, ఈ రోజున నీవు నేను మనందరము సేవిస్తున్న దేవుడు సజీవుడు. ఎవరంటే ఆయన సజీవుడు. యోబు భక్తుడు అంటాడు ఒక చక్కని మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వాక్యం అనుకుంటా, చూడండి. యోబు గ్రంథము అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన
భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఏంటంట? యోబు భక్తుడు చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. నేను ఆరాధన చేస్తున్న దేవుడు సజీవుడు, యుగములు సజీవుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగములు నేను సజీవుడనై ఉన్నానని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యంలో రాయబడింది. ఈ రోజున వాక్యం వింటున్న దైవ జనాంగమా, మీరు నేను మనమందరము సేవిస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు శక్తి కలిగిన దేవుడు. ప్రపంచం నేటి వరకు ఏదైతే జయించలేదో, నేను చెప్పాను కదా, దేవుడు అనే వ్యక్తి, దేవుడు అని పిలువడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. సర్వ పాప పరిహారార్థం రక్త మోక్ష సంభవస్యం తద్ రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. పాపమునకు విడుదల కావాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. మనిషి యొక్క పాపము నుంచి విడుదల కావాలి అంటే అది కోడెల రక్తము కాదు, మేకల రక్తము కాదు, జంతువుల రక్తము కాదు, కేవలము పరిశుద్ధుడైన మనిషి యొక్క రక్తము. ఆ దేవుడే తన కుమారుడైన ప్రభు వారిని ఈ లోకమునకు పంపించి పరిశుద్ధుడైన ఆయన రక్తమును కాచి మన కొరకు ప్రాణం పెట్టి సిలువలో ఎన్నో బాధలు అనుభవించి మరలా తిరిగి లేచిన ఏకైక ప్రభు ఆయనే యేసు క్రీస్తు ప్రభు వారు. ఈ ప్రపంచంలో నేటికి కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. అర్థమవుతుందా? చాలా మంది సమాధులు మనం చూస్తాం, అవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ అందరికీ బాగా తెలుసు. అయితే ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి సమాధి, ఒకే ఒక శక్తి కలిగిన దేవుని యొక్క సమాధి, ఒకే వ్యక్తి సమాధి, ఆయన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి నేటికి కూడా ఖాళీగానే ఉంది. వీళ్ళు అనుకున్నారు, నేను సుగంధ ద్రవ్యాలు కూడడానికి వెళదాం. వాళ్ళు మానవ ఆలోచనతో ఆలోచించారు. వాస్తవానికి వాళ్ళు ఎందుకు సుగంధ ద్రవ్యాలు, ఆ శరీరమును ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో నింపాలని ఆశపడ్డారు. యేసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాక అని అనుకొని వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడున్న రాయి తొలగింపబడింది. మీకు విషయం చెప్పాలి, ఆ రాయి అంటారు చాలా బలమైనది. రాయి తొలగింపబడింది. దేవదూతలు చెప్తున్నారు, అమ్మా సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? మీరు వెళ్ళి చెప్పండి, ఆయన శిష్యులకు చెప్పండి. ఏమో తెలుసా, ఇదిగో గలిలయలో ఆయన మిమ్మల్ని కలుసుకుంటారు అని చెప్పండి అని చెప్పినప్పుడు, ఆ వార్త చెప్పినప్పుడు పేతురు తాను ప్రేమించిన యోహాను, తాను యేసు ప్రభుని అత్యధికంగా ప్రేమించిన యోహాను పేతురు కన్నా ముందుగా పరిగెట్టుకుని ఆ సమాధిలోకి వెళ్ళిన తర్వాత అందులో ఒక నిర్ధారణ అయ్యింది. యేసు ప్రభు అక్కడ లేడు, కానీ యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి అక్కడ కనబడుతుంది. వాక్యం వింటున్న దైవ జనాంగమా, సజీవుడైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. సజీవుడైన ఆ ప్రభుని మనం ఆరాధన చేస్తున్నాం. ఒక రోజున మనం కూడా ఆయనతో ఉండాలి. ఒక రోజున మనం కూడా ఆయనతో యుగాలు సంచారం చేయాలి అంటే ఈ రోజున మనము భక్తి కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజున మనము భక్తి కలిగి ఉండి రేపనే రోజున భక్తిని విడిచిపెడితే కాదు. ఆదివారం భక్తి కలిగి ఉండి సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానంగా బ్రతకడం కాదు. ఆదివారం నుంచి మరలా ఆదివారం వరకు కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికే వారుగా మనం ముందుము కాక. గట్టిగా మీకు చెప్పండి, ఏమికి ఇష్టం లేదా? ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం మరలా ఒక ఆదివారం జరిగిందంటే మరలా వచ్చే ఆదివారం వరకు ఆయనకి ఇష్టమైన వారుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన పనులు ఏమైనా చేయాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. మనం ఆయన సొంత జనాంగము కాబట్టి ఆయనతో యుగాలు ఏదే గుంపులో మనం ఉండాలి. తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి ప్రభువును స్తుతించే గుంపులో మనం ఉండాలి. అంటే సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ఉండగానే సమయం ఉండగానే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత వరకు మన ఆయుష్ ఉండగానే ప్రభు కొరకు పాటుపడాలి, ప్రభు కొరకు పని చేయాలి. మనం భక్తిలో సాగుతూ, విశ్వాసంలో సాగుతూ, ప్రార్థనా జీవితంలో సాగుతూ, ఆత్మీయులుగా సాగుతూ, ఇతరులకు మాదిరి కలిగిన జీవితం ఇది మొదలుకొని మీరు జీవించుదురు గాక. గట్టిగా మేము చెప్పండి. ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి 4 సువార్తల్లో కూడా రాయబడింది.
4 సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో కూడా రాయబడిన సంఘటనలు మనకు బాగా తెలుసు. అయితే కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను చూడండి. కొన్ని విషయాలు నేను అసలు యేసు ప్రభు వారు ఆ యొక్క లేచిన తర్వాత మొట్టమొదటిగా కనబడింది చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వాక్యం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాడు. గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయి. ఈసారి వెళ్ళి చూడండి, శిష్యులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే భయంతో ఉన్నారు, భయపడుతున్నారు. ఆ యొక్క యేసు ప్రభు వారిని శిలువ వేసి చంపేశారు. యేసయ్యను అంత అధికారం కలిగి బోధించిన మన బోధకుణ్ణి, అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించిన మన బోధకుని చంపేశారు. మన సంగతి ఏంటి? మనల్ని కూడా అలాగే చేస్తారు. వారు భయపడిపోతున్నారు. ఈ భయంలో వారు అసలు విషయాన్ని మర్చిపోయారు. ఈ భయంలో వారు అసలు విషయాన్ని మర్చిపోయారు. ఆయన చెప్పిన రీతిగా లేస్తారు అనే విషయాన్ని వారు మర్చిపోయారు. కారణం ఏంటంటే భయము. ఆ రోజున జరిగింది ఏంటో ఒక్క మాట చెప్పి మళ్ళా ఈ యొక్క వాక్యంలోకి వస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వాక్యం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయ ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి అని చెప్పాను. ఏమని చెప్తున్నారు చూడండి. ఇదిగో పాపిష్ఠులైన మనుషులకు అప్పగింపబడి సిలువ వేయబడి మరణం పొంది ఆయన మరణం తిరిగి లేస్తాడనే విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు గుర్తు పెట్టుకోవాలి అనే విషయాలు అక్కడ దేవదూతల వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారు లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనబడ్డారు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదివాం 9వ వాక్యంలో. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఏంటంట? ఎన్ని దయ్యాలు చెప్పండి? ఆమె ఎంతో వేదంలో ఉంది. ఆమె వేదనను పట్టించుకునేవాడు లేడు. ఆమె చిప్పిరి గుడంతో తిరుగుతుంటే ఆమె దయ్యము పట్టి 7 దయ్యములు పట్టిన వారు వారి స్వాధీనంలో వారు ఉండలేరండి. వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు. వాళ్ళ స్వభావం వాళ్ళలో ఉండదు. అయితే ఈమె స్త్రీ కనుక ఆమె వస్త్రములు చింపేసుకుంటూ ఆ దయ్యములు బట్టి వేదన పడుతుంటే ఆమె చెప్పుకున్నప్పుడు ఆమె యొక్క శరీరాన్ని చూసి అనేకులు ఏం చేశారంట? చాలా మంది ఆమెను పట్టించుకోలేదు. కానీ ఆమె చెప్పుకున్నప్పుడు ఆమె శరీరాన్ని చూసి వాళ్ళు ఏం చేసేవారంట? ఆనందాన్ని పొందేవారు. ఆమె బాధను పట్టించుకునేవారు లేదు. వేదన పట్టించుకునేవారు లేదు. ఆమె శరీరాకృతిని చూసి ఆస్వాదిస్తున్నారు. ఆమె యొక్క స్థితిని చూసి ఆ చేతులు చెప్పుకున్నప్పుడు, కాళ్ళ దగ్గర చెప్పుకున్నప్పుడు, మోకాళ్ళ దగ్గర చెప్పుకున్నప్పుడు అయ్యో ఆమె వస్త్రధారణను చూసి బాధపడేవారు లేరు, వేదన పడేవారు లేరు. కానీ ఈ రోజున లోకం కూడా అలాగే ఉంది.
ఈ రోజున లోకం కూడా అలాగే ఉందండి. ప్రతి ఒక్కరిని కూడా శరీరాశ అనేది పట్టి పీడిస్తుంది. ఈ రోజున వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, దానిలోంచి మనం బయటపడాలి అంటే, దానిని మనం జయించాలి అంటే దేవుని వాక్యములో నడవడము, దేవుని కలిగి నడవడము ఎంతైనా ముఖ్యము. దాన్ని మనం ఎలా జయించగలము? వాక్యము ద్వారా జయించగలము, ప్రార్థన ద్వారా మనం జయించగలం తప్ప మరి దేని ద్వారా జయించలేము. అయితే 7 దయ్యములు పట్టిన ఈ మగ్దలేనే మరియా ఆమె వేదనలో ఉన్నప్పుడు, తన స్థితి పాడైపోయినప్పుడు ఏ ఒక్కరూ పట్టించుకోకుండా ఆయన యొక్క స్థితిని చూసి చాలా మంది ఏం చేస్తున్నారు? చాలా మంది చేయి పట్టుకొని తోస్తున్నారు. చాలా మంది 7 దయ్యములు పట్టినామే పిచ్చి చేతులు చేస్తుంది. అయితే ఆమె స్థితిని పట్టించుకున్న వారు ఎవరు లేరు. కానీ ఆమె స్థితిని చూచినప్పుడు నా యేసు క్రీస్తు ప్రభువారు ఆమె స్థితిని చూచాడు, ఆమె పరిస్థితిని చూచాడు. ఆమె ఆ దయ్యములు పట్టుకొని వేదన చెందడము ఆయనకి ఇష్టం లేదు. ఆ 7 దయ్యములతో ఆమె వేదన చెందడము, బాధపడము, రోధించడము, ఆ యొక్క దయ్యములు ఆమెను ఎంతగానో ఇబ్బంది పెట్టడం దేవుని యేసు క్రీస్తు ప్రభువారికి ఇష్టం లేదు. అయితే ఆ 7 దయ్యముల నుంచి ఆమెను విడిపించారు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఆ దయ్యములను గద్దించారో వెంటనే ఆ యొక్క 7 దయ్యములు కూడా మగ్దలేనే మరియను విడిచి వెళ్ళిపోయాయి. అప్పటి వరకు ఆమె స్థితి పరిస్థితి బాగోలేదు. అయితే ఎప్పుడైతే ఆ 7 దయ్యములు వెళ్ళిపోయాయో అప్పటి నుంచి ఆమె స్థితి బాగుంది. ఆమెను స్వస్థపరిచిన యేసు ప్రభువుని గుర్తించింది. నన్ను స్వస్థపరిచిన దేవుడు, నాకు మంచి స్థితిని అనుగ్రహించిన దేవుడు నా యేసు క్రీస్తు ప్రభువారు. బ్రతికితే నేను ఆయన కొరకు బ్రతకాలి, బ్రతికితే నేను ఆయనకు సాక్షిగా బ్రతకాలి. ఈ రోజు వాక్యం దైవ జనాంగమా, గుర్తు పెట్టుకోవాలి, ఆయన మన జీవితంలో చేసిన దానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించే మనకు ఉందుగాక. 2 చేతులపై గట్టిగా స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఆయన మన జీవితంలో చేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే వినండి, ఆ మగ్దలేనే మరియా 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన 7 దయ్యముల చేత బాధపడి తరువాత యేసు ప్రభువారి చేత ఆ 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన తర్వాత ఆమె ఒక మనిషిగా మార్చబడింది. ప్రభు కొరకు బ్రతుకుతుంది. ఈయన నా జీవితాన్ని బాగు చేసిన వాడని ఆయన ఎంతగానో సాక్షిగా బ్రతుకుతుంది. అయితే ఆమె యేసు ప్రభు ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమాధిలో నుంచి ఆ యొక్క యేసు ప్రభు యొక్క శరీరం కనపడపోయేసరికి ఆమె అంటుంది, అయ్యా యేసు ప్రభు శరీరాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారో ఆయన ఎంతగానో వేదన పడుతున్న సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ఆయన మొట్టమొదటిగా సజీవుడుగా మరణం మీద విజయం ప్రకటించిన తర్వాత, మరణం అనే ముళ్ళను విరిచిన తర్వాత, మరణాన్ని జయించి సజీవుడుగా తిరిగి లేచిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు మొట్టమొదట కనబడింది ఒక స్త్రీకి. ఆమె పేరు మగ్దలేనే మరియా. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి. ఈరోజు వాక్యం వింటున్న సంఘంలో స్త్రీలు అనే వారికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. సంఘంలో స్త్రీలు ప్రార్థనాపరులుగా ఉండాలి. మీ ప్రార్థనా శక్తి అనేకల్ని కదిలిస్తుంది. ఆమె చెప్పండి. స్త్రీలు ఇంటికి దీపాలు, అలాగే సంఘానికి కూడా ఎలా ఉండాలంట? ఆదర్శంగా ఉండాలి. స్త్రీలు ఎవరంట? ఇంటికి దీపాలు. కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత, కుటుంబాన్ని వెలిగించాల్సిన బాధ్యత కేవలము స్త్రీకే ఉంది. కాబట్టి వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, ఆయన మొట్టమొదట కనబడడానికి గల కారణం ఏంటంటే ఆయన స్త్రీకి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజున సంఘంలో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి అంటే మంచి ఆత్మీయులుగా ఉండాలి. ఈ రోజున వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి, ఈ రోజు నీ ఆత్మీయతను చూసి అనేకులు బలపడేవారిగా ఉండాలి. ఈ రోజు నీ ప్రార్థన జీవితాన్ని చూసి అనేకులు ఏ సంఘానికి వెళ్తావు, ఏ పాస్టర్ గారు మీకు వాక్యం బోధిస్తున్నారు, ఆ సంఘానికి నేను వస్తాను అని చెప్పే స్థితి, అటువంటి ఆత్మీయ స్థితి ఈ రోజునున్న ఇక్కడ కూర్చున్న నా సహోదరులందరికీ నా దేవుడు దయచేయును గాక. చెప్పండి గట్టిగా. చెప్పండి కూడా దేవుని మైండ్ పెడదాం. గట్టిగా చెప్పండి. ఆ రోజున యేసు ప్రభువు మగ్దలేనే మరియ కనబడ్డారు. వినండి, శిష్యులు ఎలా ఉన్నారంటే చాలా వేదనతో ఉన్నారు. సమాధానం లేదు.
సమాధానం లేదండి, సమాధానం లేదు. ఏమాత్రం కూడా వారిలో సంతోషం లేదు. ఎక్కడ సంతోషం? వారికి ఒకటే భయం, ఒకటే భయం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన దేవుడు అండి. ఆయన ఇబ్బంది పడే వారి దగ్గరికి వచ్చే దేవుడు. ఆయన సమస్యల వలయాల్లో చిక్కున్న వారి దగ్గరికి వచ్చే దేవుడు. ఆయన శిష్యులు ఇబ్బంది పడుతున్నారని, సమాధానం లేకుండా ఉన్నారని, ఇబ్బంది పడుతూ ఎంతగానో గజగజ వణికిపోతున్నారని యేసయ్యే వాళ్ళ దగ్గరికి వచ్చారట. వాక్యం చూద్దాం రండి. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యం. ఆదివారము సాయంకాలం శిష్యుడు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, చూడండి ఒక్కసారి నా వైపు చూడండి. ఆదివారం సాయంకాలము ఎవరికి భయపడ్డారు? వీళ్ళు యూదులకు భయపడ్డారు. భయపడి ఏం చేశారంట? వారు ఉన్న ఇంటి తలుపులు వేసేశారు. వారు ఉన్న ఇంటి తలుపులు వేసేసి కూర్చున్నారు, భయపడుతున్నారు, వేదన పడుతున్నారు. సర్వము ఎరిగిన దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు. ఈ రోజున నీవు నేను మనం అందరం సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసా? యేసు ప్రభువారు సర్వము ఎరిగిన దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు. అటువంటి గొప్ప ప్రభు వారు వచ్చి అంటున్నారు, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని గట్టిగా చెప్పారు. గట్టిగా స్తోత్రించుకుంటా. నేను చేతులు పైకి చెప్తా. ఈ రోజున వాక్యం ఇచ్చున్న ఈ దేవుని సంఘంలో ఉన్న ఈ వాక్యాన్ని చూస్తున్న వారందరికీ కూడా యేసయ్య సమాధానం కలుగును గాక, యేసయ్య సమాధానం కలుగును గాక. అందరూ ఇప్పుడు చేయాలో చూపించండి, మీ గుడ్డల మీద వేసుకోండి. అందరూ కూడా యేసయ్య ఆయన సమాధానం నాకు అనుగ్రహించును గాక. యేసయ్యా నీ సమాధానము నాకు కలుగును గాక. యేసయ్యా నీవు అనుగ్రహించే సమాధానము నాకు కలుగును గాక, నా కుటుంబానికి కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శిష్యులు ఎంతో వేదనలో ఉంటే యేసు ప్రభువారు వచ్చి నిలిచి అంటున్నారు, మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక. 21వ వాక్యంలో కూడా రాయబడింది. అప్పుడు యేసు మరలా అంటున్నారు, మీకు సమాధానము కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక. అయితే ఆయన అంటున్నారు, వాళ్ళందరికీ చెప్పినప్పుడు తోమా గారు అయితే అక్కడ లేరు. తోమా గారు చాలా కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితమైన వ్యక్తి. అంటే అర్థం ఏంటంటే చూస్తే గానీ నమ్మడు. ఏంటంటే చూస్తే గానీ నమ్మడు. చాలా చక్కగా చెప్తున్నాడు. ఎంత భయాందోళనలో ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నారు ఆయన? యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయారు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిదమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆయన మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో కర్రగట్టిగా చెప్పేశారు. ఎవరితో చెప్పారు? మిగతా 11 మంది చెప్తున్నాడు. ఎవరైనా తోమా. ఆయన ఆ మాట చెప్పినప్పుడు సరిగ్గా 8 దినాలైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండను. 26వ వచనం. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తోమాను చూచి, తోమా నీ వేలు వైపు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసి ఉండవను. అందుకు తోమా ఆయనతో అంటున్నారు, నా ప్రభువా నా దేవాన్ని. మా యేసు ప్రభువారు చెప్తున్నారు, నీవు నన్ను చూచితివి గనుక చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చంద్రపైకి చెప్తా, ఒకసారి గట్టిగా చెప్తా. తోమా గారు చూస్తే కానీ నమ్మని ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ప్రభు వారు తనకున్న సందేహాన్ని నివృత్తి చేసి, తోమా ఇదిగో నా చేతి చూడు, ఇదిగో నా ప్రక్కలో వారు చేసిన గాయం, నీ చేతులకి తాకు అన్నప్పుడు తోమా గారి హృదయం కరిగిపోయింది. ప్రభువా
నా దేవా నేను అవివేకుని, నువ్వు నిన్ను స్తుతించడం తప్ప నేనేం చేయలేనని తోమా గారు అంటున్నారు. నా ప్రభువా నా దేవా అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పిన మాట, చూసి నమ్మావు అయితే చూడక నమ్మిన వారు. ఈరోజు వాక్యం దైవ జనంగా మనమందరూ ఎవరో తెలుసా? చూడక నమ్మిన వారు. ఎవరు అండి? చూడక యేసు ప్రభు వారు మన కొరకు త్యాగం చేశారని, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టారని, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు రక్తమును కాచి ప్రాణం పెట్టి సిలువలో మరణించి మరలా మన కొరకు తిరిగి లేచాడని చూడక నమ్మాం. కాబట్టి ఆ యొక్క రాజ్యంలో మనకు గొప్ప స్థానం లభించింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. భక్తులైన దైవ జనాంగమా, ఈ రోజున మనము సేవిస్తున్న దేవుడు సజీవుడు కాబట్టి అని చెప్తున్నారు. ప్రకటన 1:18 ఇదిగో యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు తరాలు మారుతాయి, జనరేషన్ మారుతాయి, కానీ ఆయన యుగ యుగాలు కూడా ఎలా ఉన్నారంట? సజీవుడిగా ఉన్నారు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఈ రోజున వాక్యం ఇచ్చిన దేవుడు, నేను సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు. ఆయన యుగాలు రాజ్యము చేసే దేవుడు. అయితే ఆయనతో పాటు నేను యుగాలు జీవించాలనే కోరిక మనలో బలంగా పాతుకుపోవాలి. ఏం చేయాలంట? మనలో బలంగా ఉండాలి. ది గ్రేట్ అలెగ్జాండర్ అనుకున్నాడు, అన్ని జయించాడు, భోగవాక్యాలు అనుభవించాడండి. కేవలం 32 సంవత్సరాల వయసులో, 20 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు యుద్ధ జీవితాన్ని అనేకలు జయించడానికి. అయితే కేవలం 12 సంవత్సరాలు తన ప్రయాణం ముగించబడింది. 12 సంవత్సరాల వయసులో 12 సంవత్సరాల జీవితకాలం అంటే 20 సంవత్సరాలు ప్రారంభించాడు, ఇంకొక 12 సంవత్సరాలు అంటే ఇంచుమించు 32 సంవత్సరాల జీవితకాలాన్ని జీవించి తన ప్రయాణాన్ని ముగించాడు. తన జీవితంలో ఎన్నో విజయాలు చూశాడు, కానీ మరణం ముందు ఓడిపోయాడు. అయితే ఈ రోజు మన దేవుడు మరణమా ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని సవాలు విసిరిన దేవుడు ఆ మరణాన్ని ఏం చేశాడు? విరిచి సజీవుడుగా లేచి ఆయన పరలోకమందు ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, ఆయన తిరిగి లేచిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన వాడందరినీ ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 50వ వాక్యం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇప్పుడు చెప్పండి, రెండు చేతులు ఒక్కసారి చెప్దాం. ఇది దేవుని మహిమపరిచే సమయం, దేవుని ఘనపరిచే సమయం. మరొకసారి చెప్తాం. ఎందుకంటే ఈ రోజు మనం సంతోషించే రోజు. ఎందుకంటే ఆయన మన కొరకు మనలా బ్రతికింపబడ్డాడు, మనలా సజీవుడుగా లేచాడు. ఆఖరిగా జరుగుతున్న విషయం ఏంటంటే, బేతనీ వరకు వారిని తీసుకొని పోయి ఆయన వారిని చేతులెత్తి ఆశీర్వదించాడు. ఈ రోజున వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, ఈ రోజున ఎంతమంది అయితే దేవుని వాక్యం ఇచ్చున్నారు, ఈ రోజున ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలోచిస్తున్నారు, నా దేవుడు చేతులెత్తి ఆశీర్వదిస్తున్న ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో మనము స్వతంత్రించుకుందాము గాక. మన జీవితంలో స్వతంత్రించుకుందాము గాక. మన జీవితంలో స్వతంత్రించుకుందాము గాక. అయితే వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి వెళ్ళారు. వారిలో నుండి ప్రత్యేకింపబడి ఆయన పరలోకములకు ఆరోహణమైన తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, వారు ఆయన నమస్కారం చేసి మహా ఆనందముతో, అప్పటి వరకు వారి జీవితంలో ఉంది ఏంటంట? దుఃఖం ఉన్నది. అప్పటి వరకు వారి జీవితంలో ఏమున్నదంట? వేదన ఉన్నది. అప్పటి వరకు వారి జీవితంలో ఏమున్నదంటే, అయ్యో మా పరిస్థితి ఏంటి అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు కనిపించిన తర్వాత, వారితో ఉన్న తర్వాత, వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మహా సంతోషముతో, మహా ఆనందముతో యెరూషలేమునకు వెళ్ళి ఎడతెగక
దేవాలయంలో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? ఎక్కడున్నారంట? ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని మహిమపరుస్తున్నారు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. అయితే వీళ్ళందరూ ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. అంటే దాని అర్థము, వాక్యం ఇచ్చున్న దైవ జనాంగమా, ఆయన ఆరోహణమై తండ్రి ఇప్పుడు వారసులను ఆశీర్వదించారు. మనమైతే ఈ లోకంలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన సన్నిధిలో మనం ఎడతెగక నిలిచే వారముగా ఉందుముగాక. ఆయన ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన సన్నిధిలో ఆయన చెప్తున్న వాక్యాన్ని ఆలకిస్తూ ఆయనలో మనం ఇంకా వర్ధిల్లే వారముగా ఉందుముగాక. దేవాలయం శ్రేష్టమైనది, దేవుని సన్నిధి విలువైనది, దేవుని సన్నిధి చాలా విలువైనది అనే విషయాన్ని మనం గుర్తించి ఎడతెగక అంటే ప్రతి నిత్యము కూడా మనం దేవుని సేవించాలి. ప్రతి నిత్యము కూడా దేవుని ఆరాధించాలి. దేవుని సంఘంలో ఒక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని మనం పాటించాలి. ఆ క్రమాన్ని మనం పాటిస్తూ మనం దేవుని ఆరాధన చేస్తూ ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉండి ఎడతెగక దేవుని మహిమ పరుస్తూ ఆయన రాజ్య వారసులుగా మనం మార్చబడుదుముగాక. ఆయన రాజ్య వారసులుగా మనం మార్చబడుదుముగాక. ఆయన రాజ్య వారసులుగా మనం మార్చబడుదుముగాక. దేవుని తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎంతవరకు నాయన అయ్యా నీకు స్తోత్రం నాయన. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మీరు సజీవంగా లేచిన విధానం బట్టి నీకు వందనాలు. కృపగల తండ్రి నీకు స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాం. మహోన్నతుడా నీకు స్తోత్రాలు అయ్యా. ఆనాడు నాయన ఎమ్మాయనే గ్రామం మీద ఆయా శిష్యులు వెళ్తున్నప్పుడు తండ్రి మీరు వారితో నడిచిన ఆయా వారు గుర్తించలేని వారిగా ఉన్నారు. ఎప్పుడైతే మీరు గొర్రెలను పట్టుకొని స్తోత్రము చెల్లించారు వారి కన్నులు తెరవబడ్డాయి ప్రభా. అవును తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాతో ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మేము గుర్తించలేని స్థితిలో ఉన్నామేమో తండ్రి, ఆ రీతిగా మేము ఉండకుండా అయ్యా నిశ్చయ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మీ కొరకు మీరు నాయన మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మా కొరకు సజీవంగా లేచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నీ సన్నిధానంలో దేవాలయంలో ఎడతెగక మిమ్మల్ని స్తుతించే వారుగా, మిమ్మల్ని మహిమపరిచే వారిగా, మేము అనేకులకు మాదిరికరముగా మేము ముందుముగాక. అట్టి ఆత్మీయ జీవితం మాకు కలుగును గాక. అట్టి ఆత్మీయ జీవితం ఈ రోజున వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి కలుగును గాక. అటువంటి ప్రార్థన జీవితం ఈ రోజున వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి కలుగును గాక. కృప కలుగును గాక. కృపగల తండ్రి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు. సజీవుడమైన దైవమా నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాయ్యా. మీరే మహిమను పొందండి, మీరే ఘనతను వహించండి అయ్యా. మా కొరకు నాయన అయ్యా ఆరోహణమై తండ్రి కృపాసనాసిన దేవా నీకు స్తోత్రాలు. మీరు చేతులెత్తి ఆశీర్వదించిన దాన్ని బట్టి వందనాలు అయ్యా. నీకు వందనాలు. ఈ సందర్భంలో మిమ్మల్ని అడుగుతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు అయ్యా. విత్తమైన వాక్యం ఆయన అయ్యా నీకు స్తోత్రాలు. అందరి హృదయాల్లో అయ్యా నాయన మీరు నాయన అయ్యా ఫలింప చేయండి ప్రభా. అందరి హృదయాల్లో ముద్రించండి ప్రభా. నీకు వందనాలు. అదే తండ్రి నాయన ఈ రోజు నాయన బాప్తిసం పొందుతున్న యవన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి జీవితాంతం కూడా ప్రభా నీ సన్నిధిలో నాయన నీ సన్నిధి పరిచయంలో వారు అంటుకట్టబడి ఉండకు సహాయం చేయండి నాయన. వారి చుట్టూ నీ కాపుదలు వచ్చినాయన అయ్యా. బాప్తిసం పొందుతున్న యవనస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే మహిమను పొందండి, ఘనతను వహించండి. ఎంతవరకు నాయన మీరు నడిపించిన విధానం బట్టి మీకే కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.